ఏం చెప్పాడు? అమరావతిని చంపేస్తున్నాడు, అమరావతిని చంపేస్తున్నాడని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా. ఇవాళ నిజంగా అమరావతిని చంపేది ఎవరు? చంద్రబాబు నాయుడే అమరావతిని చంపేస్తున్నాడు. ఎలా చంపేస్తున్నాడు? ఇవాళ అమరావతి ప్రజల రైతులు అంటున్నారు, భూములు ఇచ్చినోళ్ళు చంద్రబాబే దగాకోరు, జగన్మోహన్ రెడ్డి ఉన్నదేదో కడుపులో విషయాన్ని చెప్పాడు, తన ఆలోచన చెప్పాడు. ఇవాళ ఏం జరుగుతుందా అంటే వచ్చిన ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీని వైజాగ్ తీసుకెళ్లి పెడుతున్నాడు. ఇక్కడంట అసెంబ్లీ ఉంటదంట, ఉద్యోగస్తులు ఆఫీసులు ఉంటాయంట, కోర్టు ఉండదంట, చంద్రబాబు ఇల్లు ఉంటదంట. ఇంకా ఊరేముంటది ఇక్కడ? మా ప్లాట్లు ఎవడికి అమ్ముకోవాలి? ఇక్కడికి పరిశ్రమలు రాకుండా, లేదా ఒక్కొక్క కంపెనీలో 1000 మందో 1500 మందో 2000 మందో పనిచేసేటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు లాంటి పరిశ్రమలు కానీ, అంటే ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ కల్పన కల్పించేటువంటి అవకాశాలు ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థలు ఇక్కడికి రాకుండా అవన్నీ కూడా వైజాగ్ వెళ్ళిపోయి ఇక్కడ మా దగ్గరికి ఇట్లా మా భూములు ఎందుకు ఇచ్చామా అని వాళ్ళు ఏడ్చే పరిస్థితికి వచ్చాం మేము. నిజంగా మాకు వెన్నుపోటు పొడిచినోడు, మమ్మల్ని నాశనం చేసేవాడు అంటే చంద్రబాబు కొడుకు కలిసి అమరావతిని చంపుతున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డి అమరావతిని చంపలేదు. జగన్మోహన్ రెడ్డి ఆయన ఈస్టర్న్ బైపాస్ పేరు మీద విజయవాడ నుంచి రాజధాని మీదుగా ఒక బైపాస్ రోడ్ నిర్మాణం చేశాడు. రాజధాని నుంచి బయటికి వెళ్తాకి ఒక వంతెన హైవే ఎక్కటాకి, వెంటనే హైవే ఎక్కటాకి, ఎయిర్పోర్ట్కి వెళ్ళటాకి కోట్ల రూపాయలు పెట్టి, 100 కోట్ల రూపాయలు పెట్టి రోడ్డు నిర్మాణం చేశాడు. మా అందరికీ కవర్ చేశాడు. ఆ హైవే నుంచి ప్రతి గ్రామానికి 4 లేన్ రోడ్డు మీకు ఊరికి కలుపుతాను, మీ పొలం కావాలా లేకపోతే మీరు లేఅవుట్లు చేసుకుంటారా, శుభ్రంగా రెసిడెన్షియల్ లొకాలిటీలు పెట్టుకోండి, లేదా మీరు దీన్ని ఎవరికి అమ్ముతారో మీరు అమ్ముకోండి అని చెప్పి మాకు అవకాశం ఇచ్చాడు. మా నెత్తిమే నుండి చంద్రబాబుని నమ్ముకున్నాం. ఇవాళ చంద్రబాబు నిజంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కాదు చంపింది, ఇవాళ నారా చంద్రబాబు నాయుడు కొడుకు పవన్ కళ్యాణ్ కలిసి మాకు ఉరేస్తున్నారని చెప్పని అమరావతి రైతులు ఏడుస్తున్నారు. ఇంతవరకు ప్లాట్లు లేవు, ప్లాట్లు ఎవరికి ఇవ్వలేదు, ప్లాట్లకి వెళ్తాకి దారులు ఇవ్వలేదు. చంద్రబాబుకి ప్లాట్ ఎక్కడిది? చంద్రబాబు 5 ఎకరాల ప్లాట్ ఎక్కడిది? అంటే చంద్రబాబుకి ప్లాట్ కావాలంటే పంచుకుంటాడు. అది కూడా చంద్రబాబుకి ఇచ్చే ప్లాట్ ఏమో సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఆనుకుని, పెద్ద హైవేని ఆనుకుని, పాత అసెంబ్లీ వెనకాల 5 ఎకరాలు ఒకటే బిట్ ఆయనకి ఇస్తారు. ఎవరిస్తారు? అంటే చంద్రబాబుకి అమ్మకం కుదిరినోడికి, బేరం కుదిరినోడికి మాత్రం ఏరి కోరి ఫ్లాట్ రోడ్డు పక్కన ఇస్తారు. వైజాగ్ జపం చేస్తున్నారు కదా. మరి ఇప్పుడు ఎలక్షన్ల ముందేమో అమరావతి అన్నావు, ఇప్పుడు అమరావతిలో ఏం పెట్టవెందుకని, మా ఫ్లాట్లు ఇవ్వవెందుకని, మళ్ళీ ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిరినన్న చందాన 50,000 ఎకరాలు తీసుకున్నాం, మా దగ్గర ఇంతవరకు ఎవరికి ఫ్లాట్లు ఇవ్వలేదు, రోడ్లే లేదు, రోడ్లేసే పని లేదు, మళ్ళీ ఇంకొక 20,000 ఎకరాలు కావాలని చెప్పని అడుగుతున్నావు. ఇదంతా కూడా చూస్తుంటే మా కళ్ళు పొరలన్నీ కూడా తెరుచుకుంటున్నాయి. ఈ అమరావతికి ఎవడన్నా శత్రువు ఉన్నాడంటే అది చంద్రబాబు నాయుడు శత్రువు అనేది వాళ్ళ రైతాంగం మాట్లాడుకుంటున్నారు.